సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మిత్రులందరికీ నమస్కారాలు. విశాఖ విశాలాంధ్ర 23వ పుస్తక మహోత్సవం రేపు 14వ తేదీ నవంబరు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ఉదయం 10:30 గంటలకి గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ గారు పి సంపత్ కుమార్ గారు ప్రారంభిస్తారు. విశాఖపట్నం మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం నిర్వాహకులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి గారి అధ్యక్షతన అనంతరం సభ జరుగుతుంది. ఈ సభలో మన హిమాంసి బుక్ డిపో అధినేత ప్రసాద్ గారు, అలాగే విశ్రాంత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి బి బాలమోహన్ దాస్ గారు తదితరులు పాల్గొంటారు. ఈ ప్రదర్శన ఉదయం 10:30 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. డిసెంబర్ 15వ తేదీ వరకు నడుస్తుంది. ప్రజలు సందర్శన పెరిగి అవసరం అనుకుంటే మరి కొద్ది రోజులు పెంచుతారు. ముఖ్యంగా గత 23 సంవత్సరాలుగా వాస్తవానికి విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా ఈ పుస్తక మహోత్సవం 91లో నిర్వహించడం ప్రారంభించారు. ఇక్కడ మధ్యలో రైల్వే గ్రౌండ్స్ లో విశాఖ పుస్తక మహోత్సవం పెట్టినందువలన 10 ఏళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నుండి మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ విశాలాంధ్ర పుస్తక మహోత్సవం జరుగుతుంది. ఈ పుస్తక మహోత్సవంలో పిల్లలకి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళిన వాళ్ళకి కూడా మెటీరియల్ దొరుకుతుంది. సాహిత్యపరంగా గురిజాడ, వీరేశలింగం, కందుకూరి మొదలైనటువంటి అభ్యుదయ కవులతో పాటు సమాజానికి పనికొచ్చే అన్ని ప్రచురణలు ఉంటాయి. ఈ పుస్తక విక్రయ కేంద్రంలో అన్ని పుస్తకాల మీద 10% డిస్కౌంట్ ఇస్తారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అదే విధంగా సాహితీవేత్తలు అందరూ ఈ పుస్తక మహోత్సవాన్ని వినియోగించుకోవాల్సిందిగా విశాఖ జిల్లా ప్రజలందరి తరపున, అదే విధంగా నిర్వాహకుల తరపున, విశాలాంధ్ర ప్రచురణాలయం తరపున మీ ద్వారా విశాఖ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఉప్పలప్పలరాజు, అరసం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ప్రతి ఏడాదిలాగే ఈ 23వ సంవత్సరపు పుస్తక మహోత్సవంలో నగరంలోని అన్ని సాహితీ సంస్థలను కలుపుకొని ప్రతిరోజు ఒక సాహిత్య కార్యక్రమం నిర్వహించడానికి ఒక ప్లాన్ చేసాం. అది తర్వాత మీకు తెలియజేస్తాం. ఏ రోజు ఆ రోజు పత్రికలకు, మీడియాకి తెలియజేస్తాం. మిగతా సంస్థలు అంటే నగరంలోని సాహిత్య సంస్థలు ఉన్నాయి. నగరంలోని సాహిత్య సంస్థలు సహృదయ సాహిత్య అని, విశాఖ సాహిత్య అని, విశాఖ రచయితల సంఘం అని, విశాఖ రసజ్ఞ వేదిక అని, ఇలా అన్ని సంఘాలని కలుపుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం ఇది ఇలాగే నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా అలాగే నిర్వహిస్తాం అని తెలియజేస్తున్నాం.